టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. కేరళలో ఉన్న అత్యంత పురాతనమైన మహాశివాలయానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కన్పూర్ పట్టణానికి 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్టియూరులో ఉంటుంది. ఈ పవిత్రమైన ఆలయం వైశాఖ మహోత్సవం సందర్భంగా ఏడాదిలో కేవలం 27 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. దట్టమైన అడవుల్లో నదీ ప్రవాహంలో పూరి గుడిసె లాంటి ఆలయం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది. ఈ నెల 8 నుంచి జూలై 4 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో మరో రైతు పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి పార్టీ నాయకులతో త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, రైతు వ్యతిరేక విధానాలను పార్టీ నాయకులకు వివరించనున్నారని ఎక్స్ లో రాసుకొచ్చింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణ కోసం హైదరాబాద్ ను ఎంచుకోవాలని సీఎం రేవంత్ కోరగా ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సీఎంఓ వెల్లడించింది. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు అనుకూలమైన ప్రాంతాలని సీఎం వివరించారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఆంక్షలు, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా జగన్ కోసం వచ్చిన అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారని మాజీ మంత్రి రోజా వెల్లడించారు. పోలీసులు అడ్డుపడుతున్న అభిమానుల గుండెలు జగన్ జగన్ అంటూ ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయనను చూసేందుకు పొలాల గట్లే రోడ్లయ్యాయి, బాటలే ఎర్ర తివాచీలయ్యాయి. జననేతను చూడాలనే తపనతో ముళ్ల దారులే హైవేలయ్యాయి అని జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్. లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందించారు. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తమ దేశమంతా ఐక్యంగా ఉందని స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ కు మధ్య అమెరికాను మిలిటరీ జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని, దానికి శిక్ష తప్పదని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ బెస్ట్ యాన్యువల్ పాస్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరణ ఇచ్చారు. 3,000 రూపాయలు చెల్లించి ఏడాదిలో 200 ట్రిప్పులు తిరగొచ్చు. ఒక ట్రిప్ అంటే ఒక టోల్ క్రాస్ చేయడం. 200 టోల్ కు కేవలం 15 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఇందుకు 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. కొత్త విధానంతో వాహనదారులకు 7,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇది కేవలం జాతీయ రహదారులపై మాత్రమే, రాష్ట్ర రహదారులపై ఉండే టోల్ కి వర్తించదు అని స్పష్టం చేశారు. కలేజా మూవీలో ఓ వాహనాన్ని గ్రామస్తులు పార్టులుగా పీకేసి ఎత్తుకెళ్లిన సీన్ మీకు గుర్తుందా? బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. టయోటో వెల్ఫేర్ పై కార్ ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడటంతో ఆగింది. కారును ఫాలో చేసుకుంటూ వచ్చిన బాలుడు ఓ పార్ట్ ను పీకేసి ఎత్తుకెళ్లిపోయాడు. ఇదంతా వెనుకున్న మోటో వ్లాగన్ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో ఇలా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. లిక్కర్ కేసులో పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. కోర్టులో ప్రవేశపెట్టే ముందు విజయవాడ జీజీహెచ్ కి తరలిస్తుండగా ఆయన మాట్లాడారు. నోటీస్ ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు. నిన్నటి వరకు నాపై ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పారు. లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలియదు. తప్పుడు కేసులు ఎదుర్కొంటా అని అన్నారు. ఇరాన్ లొంగిపోవాలంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. భయపడే వారిని బెదిరించండి. ఇరాన్ అలాంటి బెదిరింపులకు భయపడదు. ఇరాన్ దేశాన్ని లొంగిపోమనడం తెలివైన పని కాదు. దేనికి లొంగిపోవాలి? ఎవరి దాడులకు మేం తలొగ్గం. ఇది ఇరాన్ దేశ స్ఫూర్తి అని ఖమేనీ ట్వీట్ చేశారు. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.